నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ చరిత్రలోనే అత్యంత పురాతనమైన పవిత్రమైన నగరం జెరూసలేం. ఈ నగరంలో భూమిని ఎక్కడ తవ్వినా వేల సంవత్సరాల నాటి చరిత్ర బయటపడడం సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో ఇక్కడ బయటపడిన ఒక రహస్య నిర్మాణం మాత్రం అంతర్జాతీయ పురాతత్వ శాస్త్రవేత్తలను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. జెరూసలేం శివార్లలోని రామాత్ రాచెల్ ప్రాంతంలో సుమారు 164 అడుగుల పొడవైన ఒక భారీ భూగర్భ సొరంగం కనుగొనబడింది. ఇది కేవలం ఒక సాధారణ గుహ అయితే కాదు, ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కట్టడం. అసలు దీన్ని ఎవరు నిర్మించారు, ఏ కాలంలో నిర్మించారు, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరక్క నిపుణులు తరలుబట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్ ల్యాండ్స్ అథారిటీ ఆధ్వర్యంలో జెరూసలేం దక్షిణ ప్రాంతంలో ఓ సరికొత్త నివాస గృహాల సముదాయాన్ని నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్కడ దాదాపు 488 ఏళ్లతో కూడిన ఆధునిక కాలనీని నిర్మించి తలపెట్టారు. ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం ఎక్కడైనా కొత్త నిర్మాణ పనులు ప్రారంభించే ముందు ఆ స్థలంలో ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని నిర్ధారించుకోవడానికి పురాతత్వ శాఖ తవ్వకాలు జరపడం తప్పనిసరి. అందులో భాగంగానే ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్తలు డాక్టర్ సివన్ మిజ్రోహి జినోవి నేతృత్వంలో అక్కడ సాధారణ తవ్వకాలు మొదలయ్యాయి. తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఒక రాతి ప్రాంతంలో శాస్త్రవేత్తలకు భూమి లోపలికి వెళ్ళే ఓ చిన్న రంధ్రం కనిపించింది. సాధారణంగా కనిపించే భూగర్భ గుహ అనుకొని పరిశోధకులు అందులోని మట్టిని తొలగించడం ప్రారంభించారు. కానీ లోపలికి వెళ్లే కొద్దీ వారి కళ్ళు బయర్లు గమ్మేలా ఓ భారీ సొరంగ మార్గమే ప్రత్యక్షమైంది. రాతిని ఎంతో పద్ధతిగా అద్భుతమైన ప్రణాళికతో తొలిచి ఈ సొరంగాన్ని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూ ఉపరితలం నుండి ఈ రహస్య సొరంగంలోకి ప్రవేశించడానికి వీలుగా రాతిలోనే ఎంతో అందంగా చెక్కబడిన మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మెట్లు నేరుగా ఓ పెద్ద రాతి తలుపు లాంటి ద్వారంలోకి తీసుకెళ్ళాయి. అక్కడ నుండి లోపలికి వెళ్తే ఆ సొరంగం పరిమాణం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. పలు చోట్ల పరీక్షలు జరపగా ఈ సొరంగం కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 16 అడుగుల ఎత్తు, దాదాపు 10 అడుగుల వెడల్పు ఉన్నట్లు తేలింది. అంటే ఒకేసారి 4-5 మనుషులు పక్కపక్కనే నిలబడి సులువుగా నడిచి వెళ్లేంత విశాలంగా దీన్ని నిర్మించారు. వేల సంవత్సరాల కాలంలో కొట్టుకొచ్చిన వరద, మట్టి వ్యర్థాలు ఈ సొరంగంలో దట్టంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం దీని పొడవు 164 అడుగుల వరకు ఉన్నట్లు గుర్తించినప్పటికీ సొరంగంలోని కొన్ని భాగాలు కూలిపోయి పూర్తిగా మూసుకుపోయి ఉన్నాయి. దీంతో దీని అసలు పొడవు ఇంకా ఎంత ఉండవచ్చు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే మారింది. కానీ ఈ అద్భుతమైన సొరంగం పురాతత్వ శాస్త్రవేత్తలకు ఒక పెద్ద పజిల్లా మారింది. సాధారణంగా జెరూసలేంలో ఏ పురాతన కట్టడం దొరికినా అందులో వాడిన కొండల ముక్కలు, నాణ్యాలు లేదా ప్రాచీన ఆయుధాలు లాంటివి దొరుకుతాయి. కానీ ఈ 164 అడుగుల సొరంగంలో కనీసం ఒక చిన్న ఆధారం కూడా దొరకలేదు. కాలం గుర్తించడానికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దీని వయస్సు ఎంత అనే దానిపై భిన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సొరంగానికి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోనే మొదటి దేవాలయ కాలానికి చెందిన ఒక పురాతన ప్రజాభవనం ఉంది. దీని ఆధారంగా ఈ సొరంగం కనీసం 2000 సంవత్సరాల క్రితం నాటి రోమన్ కాలానికి లేదా అంతకంటే పూర్వపు ఇనుప యుగానికి చెందినది అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సొరంగం దేనికోసం నిర్మించారనే దానిపై శాస్త్రవేత్తలు మొదట నీటి సరఫరా వ్యవస్థ లేదా భూగర్భ వ్యవసాయ క్షేత్రం అయి ఉంటుందని భావించారు. కానీ గోడలపై ఎలాంటి ప్లాస్టరింగ్ లేకపోవడం, ఆ ప్రాంతంలో ఎలాంటి భూగర్భ నీటి వనరు లేకపోవడంతో ఆ సిద్ధాంతాలు తప్పని తేలింది. ప్రస్తుతం పరిశోధకులు బలంగా నమ్ముతున్న ఒకే ఒక సిద్ధాంతం ఏంటంటే ఇదొక భూగర్భ రాతి గని అయి ఉండొచ్చు. జెరూసలేం నగరంలోని కట్టడాల కోసం అత్యంత నాణ్యమైన రాళ్లను వెలికి తీయడానికి ప్రాచీన కాలంలో ఈ తవ్వకాలు జరిపి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి బలమైన సాక్ష్యంగా ఈ సొరంగం పైకప్పుకు గాలి వెలుతురు కోసం చెక్కబడిన ఒక పెద్ద షాఫ్ట్ కనిపించింది. అంతేకాకుండా సొరంగం లోపల నేలపై రాళ్ల ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయినప్పటికీ ఇది కేవలం గని మాత్రమే అయితే లోపలికి ప్రవేశించడానికి అంత ఖరీదైన మెట్ల మార్గాన్ని ఎందుకు నిర్మించారనే సందేహాలు అలాగే మిగిలిపోయాయి. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి చెందిన పురాతత్వ అధికారి డాక్టర్ అమిత్ రీమ్ ఈ ఆవిష్కరణపై మాట్లాడుతూ ఈ రహస్య సొరంగం తమను నోటమాట రాకుండా ఆశ్చర్యపరిచిందని ఒప్పుకున్నారు. ఈ రహస్య సొరంగాన్ని మట్టితో పూడ్చి చేయకుండా భవిష్యత్ తరాల కోసం భద్రపరచాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ నిర్మించబోయే కొత్త కాలనీ నడిబొడ్డున ఈ సొరంగాన్ని ఓ అధునాతన ఆర్కియాలజికల్ పార్క్గా మార్చనున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ సొరంగంలో మూసుకుపోయిన మిగతా భాగాలను కూడా ఎంతో జాగ్రత్తగా తొలుస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా ఈ మహా వింత వెనక ఉన్న రహస్యాల ముడి వీడిపోతుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.